సర్వేలు ఇప్పుడు దాన్ని అడ్డుపెట్టుకునే రాజకీయం. అంటే ఎలక్షన్ ముందు అన్ని రకాల అస్త్రాలు వేస్తారు. సామదాన భేద దండోపాయాల యుద్ధంలో ప్రయోగించినట్టుగానే రాజకీయాల్లో అన్ని రకాల అస్త్రాలు ప్రయోగిస్తారు. అందులో సర్వేల అస్త్రం ఒకటి. వైసీపీకి అనుకూలంగా సర్వేలని సత్యనారాయణ, ఈనాడు, ఆంధ్రజ్యోతి, అట్లాగే తెలుగుదేశానికి అనుకూల సర్వేని సత్యనారాయణ, సాక్షి. కానీ ఇప్పుడు అట్లా రాయకుండా ఉన్నంత మాత్రం జనంలోకి వెళ్ళదు. సర్వేలు అయితే జనంలోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు సోషల్ మీడియా యుగం కాబట్టి ఇప్పుడు ఇక రివర్స్ స్టోరీలు రాసుకోక తప్పని పరిస్థితి. టైమ్స్ నవ్వు, జీటీవీ, ఇండియా టీవీ ఇట్లాంటి సర్వేలు అన్నీ ఫేక్. ఒక్క తెలుగుదేశానికి అనుకూలంగా వచ్చినటువంటి 3 సర్వేలే కరెక్ట్ అని ఆంధ్రజ్యోతి, ఈనాడు రాస్తాయి. అదే సందర్భంలో సాక్షి వచ్చేటప్పటికి ఈ టీవీలు అంటే ఏవైతే టీవీలు ఇచ్చినాయో సర్వేలు అవి తప్పని సాక్షి రాసుకొస్తుంది. తాజాగా సీ వాటర్ న్యూస్ 18 ప్రీపోల్ సర్వే గతంలో జరిగినటువంటి మోసం 2014లో కూడా వీళ్ళు దొంగ వార్తలే రాశారు, దొంగ సర్వేలే చేశారు. సీ వాటర్ అప్పట్లో తెలుగుదేశానికి 14 ఎంపీ సీట్లు వస్తాయని 90 నుండి 100 అసెంబ్లీ సీట్లు వస్తాయని చెప్పింది 2019 ఎన్నికలకు ముందు. తీరా చూస్తే బాబుకి వచ్చింది 3 ఎంపీను, అంటే 14 ఎంపీ అని చెప్తే 3 వచ్చినాయి. 90 నుంచి 100 అసెంబ్లీ స్థానాలు వస్తాయని చివరికి వచ్చింది 23 సీట్లే అన్నటువంటిది ఒకటి హైలైట్ చేసింది. రెండవది న్యూస్ 18 అప్పుడు కూడా 13 నుంచి 14 సీట్లు వస్తాయి బాబుకని అంచనా వేసింది 2019లో. తీరా చూస్తే వచ్చింది అప్పుడు 3 కదా అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ స్టోరీ రాసిందంటే ఈ సర్వేల ఇంపాక్ట్ తమకి బాగా తగులుతుందని కాస్త వైసీపీ కంగారు ఎక్కువైనట్టుంది.